తెలంగాణ సర్కారు మంగళ శుక్రవారంలో తలపెట్టిన ప్రజావాణి కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తుంది. సమస్యలు ఎదుర్కొంటున్న వారంతా వచ్చి అర్జీలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ సైదులు లైవ్ లో అందిస్తారు. సో సైదులు చెప్పండి, మంగళ శుక్రవారాల్లో తలపెట్టిన ప్రజావాణి కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు వస్తున్నారు, అర్జీలు సమర్పిస్తున్నారు, వారి బాధలు చెప్పుకోవడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సైదులు? ఎస్ రత్న, ఇక్కడ మనకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతిరోజు కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ దాన్ని కొంచెం కుదించి వారానికి 2 రోజులు, అంటే మంగళ శుక్రవారంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ప్రజావాణి కార్యక్రమం ఇక్కడ ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు నిర్ధారించిన నేపథ్యంలో ప్రజల నుంచి కూడా విస్తృత స్పందన ఉంది. ఎందుకంటే ప్రజలు నేరుగా తమ సమస్యలను చెప్పుకునేందుకు వాళ్ళు తమ జిల్లాల నుంచి, ఆయా మండలాల నుంచి, గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. అయితే ముఖ్యంగా ఈరోజు మంగళవారము ఈరోజు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ ప్రజావాణి కార్యక్రమం అయితే ఇక్కడ కొనసాగుతుంది. జ్యోతిరావు పులే ప్రజాభవన్లో పెద్ద ఎత్తున ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. ఉదయం నుంచే ఇక్కడ విశేష స్పందన ఉండొచ్చు. ఇప్పటికే ఐఏఎస్ ఆఫీసర్ రొనాల్డ్ రాస్ కూడా లోపటే ఉన్నారు. ప్రజల నుంచి వినతి పత్రాలను కూడా స్వీకరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, తమ సమస్యలు ఎందుకు చెప్పుకుంటున్నారు అనేది కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రజలని అడిగి తెలుసుకొని ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా ప్రజలకి హామీ ఇస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ఎందుకంటే ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన తర్వాత, సమస్య తెలుసుకున్న తర్వాత వెంటనే వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకొని వాళ్ళకి మెసేజ్ రూపంలో లేదా ఆయా శాఖల నుంచి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాము, ఆ సమస్య ఎందుకు పెండింగ్ ఉన్నదనేది కూడా చెప్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో సో ప్రజలు కూడా ఈ విశేష స్పందన ఉన్నది. పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా ఈ ప్రజాభవన్కి తమ సమస్యలు చెప్పుకునేందుకు పెద్ద ఎత్తున అయితే వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే గత 10 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా వరకు సమస్యలకు సంబంధించి ఎక్కడ కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉన్నది. ఆయా శాఖల పరిధిలో, ఉన్నటువంటి శాఖల పరిధిలో ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు కూడా వీలు లేకుండా పరిస్థితి ఉన్నది. కాబట్టి సో అందుకే చాలా సమస్యల వరకు కూడా ఇంకా పెండింగ్ ఉన్న నేపథ్యంలో ప్రజలుకి చెప్పుకునేందుకు వెసులుబాటు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు నేరుగా తమ సమస్యలను చెప్పుకునేందుకు అవకాశం కల్పించిన నేపథ్యంలో ప్రజలు కూడా అంటే ఇక్కడ పెద్ద సంఖ్యలో ఎక్కువ మంది వస్తున్నారు. ఎవరిని టచ్ చేసినా కూడా వాళ్ళని గత 10 ఏళ్లకు సంబంధించి తమ సమస్యలు చెప్పుకునే పరిస్థితి కూడా ఎక్కడా లేకపోయేది. మమ్మల్ని అణచివేతకి గురయ్యాము, ఎక్కడ సమస్య చెప్పుకుందామంటే కూడా మా సమస్య వినే నాదుడే కూడా ఎక్కడా లేడని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఆ నేపథ్యంలోనే ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి హాజరవుతున్నారు. గత 10 ఏళ్లకు సంబంధించి వాళ్ళు ఇక్కడికి వచ్చి అంటే గతంలో జరిగిన అటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలకు సంబంధించి చెప్పుకుంటున్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? మాది హైదరాబాద్ అండి. హైదరాబాద్లో రంగారెడ్డి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత 15 సంవత్సరాల నుండి కనకదుర్గ బడుగు బలహీన సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. అయితే గత ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో చాలా ఇండ్లు ఇప్పించారు, 300 ఇండ్లు ఇప్పించారు. కానీ కేసీఆర్ హయాంలో మాత్రము కనీసం ప్రగతి భవన్ రావడానికి కానీ కలెక్టర్లను కలవడానికి ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చినా కూడా స్వీకరించారు. కానీ దానికి తగిన సంబంధించి ఆధారాలు ఇచ్చారు, కానీ ఇల్లు మాత్రం ఇవ్వలేదు ఎక్కడ. అది మొత్తము ఫోర్జరీ తయారు చేసి వాళ్ళు అనుకున్న వాళ్ళకే, వాళ్ళ రాజకీయ కార్యకర్తలకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చారు. ఒక ప్రజావాణి తరపున మాత్రము ఎవరికి కూడా ఎలాంటి ఇల్లు కేటాయించలే. ఇది ఇప్పటికైనా మా యొక్క సొసైటీకి ఇప్పుడు ప్రజావాణి సీఎం కార్యాలయంలోకి వచ్చేసి సొసైటీ తరఫున 400 మందికి దరఖాస్తు ఇచ్చినాము. త్వరలో ఇప్పించగలని సీఎంకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను.
మాకు కూడా మా భర్త చచ్చిపోయి 3 ఏళ్ళు అవుతుంది. 9 ఏళ్ల కింద ఇళ్ళ గురించి పెట్టినాము. డబల్ బెడ్రూమ్ ఇంట్లో పెడితే ఇంతవరకు ఇల్లు లేదు, ఏం లేదు. అందుకు వచ్చినాం మేము. ఇంద్రమ్మ ఇల్లు కావాలని చెంపపెట్టు ఇచ్చినాం, పేపర్లో ఇచ్చినాం. మెసేజ్ వస్తుందని చెప్పారు. మేము కొరట్ల మోండ్రాపేట. మా సమస్య మాకు ఇల్లు లేవు, ఏం లేదు. మరి మేము రోడ్డు మీద బతుకుతున్నాము. మేము పని చేసేటోళ్ళము. మాకు అందరూ ఆడిపిల్లగానిలే. మేము అందరం వచ్చినాం. మరి మాకు ఇల్లు లేదు, రేషన్ కార్డు లేదు, పింఛన్ లేదు, ఏం లేదు. మాకు ఈ సమస్య కోసం వచ్చినాం. మాది మా అమ్మనే. మాకు ఇల్లు. నమస్కారం సార్. ముందుగా మన సీఎం గారి మేము ఇళ్ల స్థలాల గురించి వచ్చినామండి. మేము జగిత్యాల జిల్లా కుర్ట్ల వాసులమండి. గత ప్రభుత్వం నుంచి కూడా అర్జీలు పెట్టుకున్న ఇప్పటికీ కూడా ఇల్లు కట్టిన స్థలాలు ఇళ్ల స్థలాలను కూడా ఇల్లు కూడా ఎవరికి ఇవ్వడం లేదు. ఇగో ఫస్ట్గా మొదటగా ఎంఆర్ఓగా అక్కడ మన స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు పంపించినటువంటి లేఖ ఇది. సంతకం చేసి అప్రూవల్ కూడా ఖచ్చితంగా తక్షణం ఇస్తామని చెప్పేసి కూడా ఇవ్వలేదు. ఈ హామీ పత్రాలు తీసుకోము. మళ్ళీ తహసీల్దార్ గారికి కూడా అప్రూవల్ పెట్టినాము. ఆల్రెడీ రిసీవ్డ్ కాగితం కూడా ఉంది. ఇప్పటికీ కూడా కట్టిన ఏదైతే మన పెద్దగుండుకాడ దగ్గర కోనరాపేట శివార్లో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు కట్టి ఇతరులకి ఇస్తాం కానీ మేము ఇయ్యము అని చెప్పేసి అని అంటున్నారు. నిరుపేద కుటుంబాలకు ఇప్పటికీ ఎలాంటి సెంటు భూమి కూడా లేదు. ఇస్తామని హామీలు ఇస్తూ గత ప్రభుత్వం ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఇప్పటికైనా నిరుపేదలందు దయమయులై ఈ ప్రభుత్వం అన్న కనీసం ఉండడానికి నిలువు నీడ స్థలాన్ని కేటాయించి ఖచ్చితంగా కట్టిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిరుపేద కుటుంబాలకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు అర్జీ మన ప్రజా దర్బార్ వేదికగా ప్రజావాణిలో ప్రజా దర్బార్ అద్భుతంగా ఉంది సార్. సంతోషంగా మేము ఇప్పటికి ఇక్కడ కొట్ల నుంచి రాత్రి మేము 10:30 మధ్యలో వచ్చినాము. వచ్చి ఇక్కడ ఉండి కూడా ఈ విజయవంతంగా మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఖచ్చితంగా ఈ ప్రభుత్వము అంతకుముందు పాలించిన ఈ ప్రభుత్వమే ఇందిరమ్మ యోజన పథకం కింద ఇళ్ల స్థలాలు ఇప్పించారు. ఇప్పుడు కూడా ఇదే ప్రభుత్వము ఇళ్ల స్థలాలు ఇస్తుందని చెప్పేసి అని ఆశిస్తున్నాము. అందరము సంతోషంగా 40 మంది దాకా కొరట్ల వాసులం వచ్చినాము. చూస్తున్నాము కదా, ఖచ్చితంగా ప్రజల నుంచి ఇక్కడ చాలా స్పందన. అంటే ఇటు అధికారులు కూడా దగ్గరుండి తమ సమస్య ఏంటనేది తెలుసుకుంటున్నారు. వెంటనే వాళ్ళకి మెసేజ్ కానీ కాల్ రూపంలో ఆయా శాఖల నుంచి కాల్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారము ఖచ్చితంగా రెగ్యులర్గా కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తామన్నారు. సో ఇక్కడ నుంచి ప్రజలు కూడా ఆయా జిల్లాల నుంచి గ్రామాల నుంచి వస్తున్న నేపథ్యంలో కొంత ఇబ్బంది పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ వీక్ నుంచి ఆయా గ్రామాలలోనే ఆయా మండల ఆయా జిల్లా పరిధిలోనే కూడా ప్రజా దర్బార్ ఉంటుందని చెప్పేసి కూడా అంటున్నారు. మంత్రివర్గ విస్తీర్ణ ఉన్న నేపథ్యంలో ఒక 10 రోజుల తర్వాత తిరిగి కూడా ఆయా గ్రామ మండల జిల్లాల్లో కూడా ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజలు నేరుగా ఆ పరిధిలోకి వచ్చి ఆయా శాఖలకు సంబంధించిన సమస్యలు చెప్పుకునే అవకాశం వెసులుబాటు కూడా కల్పిస్తామని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో కొంత ఇక్కడికి రావడం అంటే వేరే జిల్లాల నుంచి కొంతమంది ఇక్కడ ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి. కానీ అధికారులు మాత్రం స్పందన చాలా బాగుంది. ఈ ప్రజా దర్బార్ నిర్వహించడం వల్ల తమ సమస్యలు నెరవేరుస్తాయని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా తమ కొంత ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రత్న రైట్, థ్యాంక్ యూ సైద్.